మీరు ఫలించి అభివృద్ధి హల్లెలూయా. దేవుని చిత్తం మొదటి నుండి మన పట్లదే, మనం ఫలించి అభివృద్ధి పొందాలి అని. దేవుడు ఆదాముకి ఇచ్చిన వాగ్దానం ఇదే, అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం ఇదే, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఇదే, మనం ఫలించి అభివృద్ధి పొందాలి అని. మనం ఫలించడం ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది, దేవుడు సంతోషిస్తారు. మనం పడిపోతే సంతోషించే మనుషులు చాలామంది ఉంటారేమో కానీ, మనం ఫలిస్తే ఆనందించే వారిలో మొదట క్రీస్తు ప్రభువారు ఉంటారు. యేసయ్యని ఈ లోకంలో నజరేయుడు అని పిలిచారు. నజరేయుడు అన్న మాటకి అర్థము ఫలింపచేసేవాడని. ఎండిపోయిన జీవితాల్ని ఆయన ఫలింపచేస్తాడు. మనము మొదటిగా ఆత్మలో ఫలించాలి, రక్షణలో ఫలించాలి. రక్షణ పొందడం మాత్రమే కాదు, ఆ రక్షణలో మనం ఎదగాలి, రక్షణని మనం కాపాడుకోవాలి. బాప్తిస్మిచ్చే యోహాను గారు అంటారు కదా, మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించాలి. ఎవరైతే దేవుల్లో ఫలిస్తారో వారు అన్ని విషయాల్లో ఫలిస్తారు. వారి భూమి ఫలిస్తుంది, గర్భఫలం ఫలిస్తుంది, వారి జాబ్లో, బిజినెస్లో, స్టడీస్లో ఫలిస్తారు, వారి ఇల్లు ఫలిస్తుంది, వారి కుటుంబం ఫలిస్తుంది, వారు చేసే ప్రయత్నంలో ఫలిస్తారు, అన్ని విషయాల్లో వారు ఫలిస్తారు. మొదటిగా మనం దేవునిలో ఫలించాలి, రక్షణలో ఫలించాలి. అప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా ఫలింపచేస్తారు.